హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బీఆర్ఎస్, కేసీఆర్ సంచలన నిర్ణయం. కవితకు సుప్రీంకోర్టు తీర్పు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత 6 రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆమెను ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె పీఏ, ఆమె వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఇక కవిత తన తల్లిని, తన పిల్లలను చూడాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు కుటుంబ సభ్యులను కలవటానికి అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే నిన్న కోర్టు అనుమతుల ప్రకారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు కల్వకుంట్ల కవితను ఆమె తల్లి శోభ కలిశారు. అయితే తల్లి శోభతో పాటు సోదరుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, సోదరి సౌమ్య కూడా కవితను కలిసి ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట సేపు కవితతో మాట్లాడిన తల్లి శోభ ఆందోళన చెందవద్దని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇక కవిత తల్లితో తన పిల్లల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే కవిత అరెస్టుతో కేసీఆర్ తన మనసు మార్చుకొని కేంద్రంపై యుద్ధం ప్రకటించడానికి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతుంది. ఈ విషయంపై తర్జన భర్జనలు జరుగుతున్నట్లు మెదక్ లోక్సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆర్ బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని, ఈ క్రమంలోనే అక్కడ అభ్యర్థి ప్రకటన రాలేదన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక కవిత కేసు వ్యవహారంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని భావిస్తున్న తండ్రి కేసీఆర్ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి, కేంద్రంలో అధికార ప్రభుత్వంపై బలంగా పోరాటం చేయడానికి ఏం చేయాలన్న దానిపై సీరియస్గానే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేసీఆర్ని ఇరకాటంలో పెట్టిన కవిత ఢిల్లీ లిక్కర్ కేసు కేసీఆర్తో ఎటువైపు అడుగులు వేయిస్తుంది అన్నది అన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.